చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అనమాట. మా ఆయన వేరే ఆఫీస్ జాయిన్ అవుతున్నారనమాట. దానికోసం ప్రిపరేషన్ అనమాట. ఈ కొరియర్ కాదు గానండి, ల్యాప్‌టాప్ అనగానే సడెన్‌గా రేట్లు పెంచేస్తారో తెలీదు. నేను ఇన్ని రోజులు కొరియర్ అంటే వెయిట్ బట్టి అనుకున్నాను. కానీ ఆయన వెయిట్ కూడా తీయట్లేదండి కొన్ని కొన్ని కొరియర్ ఆఫీస్‌లో. ల్యాప్‌టాప్ అనగానే 2000, 2500, 3000 అని చెప్పేస్తున్నారు. సో, మా ఆయన అనమాట అదేనండి ల్యాప్‌టాప్ ప్యాక్ చేస్తున్నారు. ఇంకా కొత్త ల్యాప్‌టాప్ వస్తదనమాట. ఈ ల్యాప్‌టాప్ ప్యాక్ చేసేస్తే అదే చేస్తున్నారనమాట ల్యాప్‌టాప్ ప్యాకింగ్. చూడండి, ఎవరైనా సరే ల్యాప్‌టాప్ డబ్బాలో ప్యాక్ చేయాలి. మా ఆయన నా స్వింగ్ మిషన్‌లో ప్యాక్ చేస్తున్నారనమాట. అట్లా ఉంటది మా ఆయనతో అనమాట. ఆయనకి అవన్నీ పెట్టడం వల్ల వెయిట్ అయిందో తెలీదు. మేబీ ల్యాప్‌టాప్ అంటేనే 2000, 3000 కొరియర్‌కని చెప్తున్నారో తెలీదు గానీ, ఇగ బాబోయ్ అనిపించిందండి. దీని బదులు ఏ బస్‌కో ఏసేస్తే 500తో వెళ్ళిపోద్దేమో అనుకున్నానండి. కాకపోతే అది ఆఫీస్‌కి వెళ్ళాలి కాబట్టి కన్ఫామ్‌గా కొరియరే చేయమన్నారనమాట. మా ఆయన ఎక్కడ తక్కువగా ఉంటదేంటా అనుకోని ఈ ప్యాకింగ్ చేసి మమ్మల్ని తిప్పారు చూడండి. అందులో మా బుడ్డోడు అస్సలు బండి దిగనని ఎంత అల్లరి చేస్తాడో మీరు ఈ వీడియోలో చూస్తారనమాట. అది చూడండి. ఆ ల్యాప్‌టాప్ కింద నుంచి వస్తుందా? మీద నుంచి వస్తుందా? ఎలా ప్యాక్ చేయాలి? దాన్ని ఒక పొట్లంలా చుట్టేసారనమాట మా ఆయన. ఎందుకంటే కాస్ట్‌లీ కదా ల్యాప్‌టాపు. మళ్ళీ ఎక్కడైనా ఉంటే ఏదైనా పాడైపోద్దేమో అనుకొని దాన్ని ఎన్ని విధాలుగా చుట్టారంటే అన్ని విధాలుగా చుట్టారనమాట. ఒక అరగంట కష్టపడితే ఫైనల్లీ ల్యాప్‌టాప్ ప్యాకింగ్ చేశారండి. ఇక మేము ల్యాప్‌టాప్‌ని కొరియర్ చేయడానికనమాట కొరియర్ ఆఫీస్‌కి వెళ్తున్నా. ఇంకెవరు వెళ్తామండి, మా ఇంట్లో ఉన్నది మేము ముగ్గురమే. నేను, మా బుడ్డోడు, మా ఆయన. ఇంకా చూడండి ఆ ల్యాప్‌టాప్ కొరియర్స్‌కి హనుమంతవాకలో అడిగాము. ఇది ఎక్కడంటే సారీ నాకు తెలీదు. అక్కడ దింపేసామని మా బుడ్డోడు వేషాలు చూడండి. దింపేసామని ఎలాగ ఏడ్చాడో. ఆ కార్‌ని ఎన్ని సార్లు విసిరాడో. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడని ఆ కార్ సైలెంట్‌గా పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు చూడండి వాడు నవ్వుతాడు. వాడికి ఇన్నిన్ని వేషాలు ఉండవండి. అప్పుడే ఏడ్చేస్తాడు. అప్పుడే నవ్వేస్తాడండి. చూసారా? వాడికి వాళ్ళ నాన్నలాగే తిక్కెక్కువండి బాబు. ఎప్పుడు నవ్వుతాడో తెలీదు. ఎప్పుడు ఏడుస్తాడో తెలీదు. చూడండి మా ఆయన ఇక్కడ ఇంతేసి అడుగుతున్నారనుకోని వాళ్ళ బావకి ఫోన్ చేసి, "ఎంతవుతది బావ? అన్నిటి దగ్గర అంతేనా? లేకపోతే ఏంటా?" అని అంటున్నాడు. మమ్మల్ని మాత్రం రోడ్డు మీద నిల్చోపెట్టేసి ఫైనల్లీ దాన్ని కొరియర్ చేయలేదండి. ఇక నేను ఇంటికెళ్ళిపోదాం అనంటే మా ఆయన బీచ్ రోడ్ తినగెళ్దాము, ఇలాగెళ్దామని అన్నీ తిప్పాడండి. తిప్పేసి కానీ వస్తే మాత్రం కాంప్లెక్స్ దగ్గర చూడండి, బంగారం, బంగారం, బంగారమే. ఎక్కడ చూసినా మిలమిల మిలమిల మెరిచిపోతూనే ఉంటాయండి. ఇప్పుడు మాత్రం గోల్డ్ రేట్ మాత్రం చాలా బీభత్సంగా ఉందండి బాబోయ్! మనం కొనలేం కాబట్టి అట్‌లీస్ట్ ఆ బోర్డ్స్ అయినా చూసుకుందాం. ఇది టాకో బెల్ అంట. ఏంటో మా ఆయనకి ఎప్పుడు నేను అదే అడుగుతానండి. ఏండి అదేంటండి మనం ఒకసారి తిందాము అని. నేనంటే అదేంటి ఉండదే అని అంటున్నారు. పోనీ తీసుకువెళ్ళండి అని అన్నాను. మీకు ఎవరికైనా సంపత్ వినాయక్ టెంపుల్ తెలుసా? అదిగోండి సంపత్ వినాయక్ టెంపుల్. ఇక్కడ కూడా గోల్డ్ షాపేనండి, వైభవ్ జ్యువెలరీ. కానీ వైజాగ్‌లో షాప్స్ చూడాలంటే మాత్రం నైట్ పూట లైట్స్‌తో చాలా దగదగలాడిపోతాయండి బాబోయ్! నైట్ అయినా సరే పగల్లాగే ఉంటదండి వైజాగ్‌లో ఎక్కడైనా సరే. సిటీస్ అంటే అంతే కదా! అలానే ఉంటది. మనకి పగలు తెలీదు, రాత్రి తెలీదు. ఎప్పుడైనా తిరిగేయొచ్చు. ఈ తిరుగుతున్న గ్యాప్‌లో టైం కూడా ఎంతవుతుందో తెలీదండి బాబు. చూస్తుండగానే టైము 9:30, 10 అయిపోయిందండి. మేమెళ్ళే లాస్ట్ కొరియర్ షాప్ కూడా క్లోజ్ చేసేసారు. అది క్లోజ్ చేసినప్పుడు మేము చూసాం టైం 9:30 అయ్యిందని. సో, అలా తిప్పారనమాట మా ఆయన. కానీ ఫైనల్‌గా దాన్ని కొరియర్ చేయలేదు. ఎందుకంటే ప్రైజెస్ 2000, 3000 అని అంటున్నారని. దాన్ని మళ్ళీ ఆయన ఎప్పుడు కొరియర్ చేస్తారో ఏంటో. ఇది మీకు ఎంతవరకు ఎంతమందికి తెలుసు? గాంధీ భవన్ ఏదో అంటారండి బాబోయ్!
ఇది చాలా ప్రైస్ అండి అందులో ఫంక్షన్స్ చేయాలంటే. చూడండి మా ఆయన పద బీచ్ రోడ్ తిన్నగా వెళ్ళిపోదాం అనుకుని తీసుకెళ్ళారు. మా ఆయన తిప్పుతారు కానండి ఎక్కడ దింపరండి. ఆ బండి మీద ఇంకా తిరిగేసి నెక్స్ట్ డే కొరియర్ చేసామండి. మా బుడ్డోడు ఏడ్చడానికి చంకెక్కిపోయాడు. ఇంకా ఐసీఎల్ కొరియర్ చేసామండి. అది 500 తోటే అయిపోయింది. సో నెక్స్ట్ డే వెళ్ళి కొరియర్ చేస్తామన్నమాట. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.